ఆడవాళ్ళకి చాలా ఆలోచనలుంటాయి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. పెళ్లి కాని ఆడవాళ్ళైతే ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళ ఆలోచనలన్నీ వాళ్ళ అమ్మతో షేర్ చేసుకుంటారు. సాల్వ్ చేసుకుంటారు. ఒకవేళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ అమ్మతో కూడా చెప్పలేరు. వాళ్ళ మనసులోనే దాచుకుంటారు. పైగా వాళ్ళ ఫ్యామిలీకి తోడుగా ఉంటారు. ఇక పెళ్ళైన ఆడవాళ్ళకి కూడా చాలా ఆలోచనలుంటాయి. ఆ ఆలోచనలన్నీ వాళ్ళ మొగుడితో షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ కొంతమంది షేర్ చేసుకున్నా కూడా పట్టించుకోరు. పైగా దీని సోది ఏంటి అని ఎప్పుడు ఏదో ఒకటి కోప్పడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ హస్బెండ్‌తో ఎక్కువగా క్లోజ్‌గా ఉండలేరు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ చాలా చిరాకుగా కనిపిస్తారు. అదే వాళ్ళు ఏ మూడ్‌లో ఎలా ఉన్నారో, ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకొని అవి షేర్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పేది విని ఆ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టగలిగితే వాళ్ళు మనల్ని ఒక రాజులా చూసుకుంటారు. రోజు పూజిస్తానే ఉంటారు. సో, వాళ్ళ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఎప్పుడు ఏం చెప్పినా కూడా కోపం వచ్చినా, బాధొచ్చినా, ఏదొచ్చినా షేర్ చేసుకొనిద్దాం. వాళ్ళు చెప్పే మాటలకి మనకి కోపం రాదు ఎప్పటికి. కానీ మనం వినే పరిస్థితుల్లో లేనప్పుడు మాత్రమే కోపం వస్తుంది. వినే పరిస్థితి ఉండి టైం కేటాయిస్తే ఎప్పుడు కోపం రాదు, గొడవలు కూడా కావు. ఎప్పుడు వాళ్ళు కోరుకునేదేంటంటే వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయాలి, షాపింగ్‌లకి తీసుకెళ్ళాలి, పిక్నిక్‌లకి తీసుకెళ్ళాలని అనుకోరు. ఒక గంటైనా, ఒక అరగంటైనా ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళని మాట్లాడనిద్దాం. వాళ్ళ ఫీలింగ్స్‌ని షేర్ చేసుకొనిద్దాం. అప్పుడు మనల్ని హ్యాపీగా చూసుకుంటారు.